బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులను నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన మందులను మార్చి ఇవ్వడంతో చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పదిహేను మంది ఉన్నారండి. ఇక్కడ 15 మంది ఉన్నారు. చనిపోయిన దాని మీద ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇక్కడైతే రిజిస్టర్ కాలేదు. హెల్త్ బులెటిన్ త్వరలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. వ్యాక్సినేషన్ వల్ల కాలేదండి. నథింగ్ టు డూ విత్ వ్యాక్సినేషన్. కానీ వ్యాక్సినేషన్ ఎంక్వైరీ చేస్తున్నాము. కానీ వ్యాక్సినేషన్ వల్ల అయితే ఇది జరగలేదు. ఇక మరిన్ని వివరాలను రాధిక నీలోఫర్ ఆసుపత్రి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాధిక, చెప్పండి, వ్యాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన మందులను మార్చి ఇవ్వడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఉదయం నుంచి కూడా నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 80 మంది చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన పెయిన్ కిల్లర్తో అస్వస్థతకు గురయ్యారు. దానికి ఇక్కడ నాంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని హాస్పిటల్స్లో కూడా చిన్నారులు చేరడం జరిగింది. కేవలం నీలోఫర్ హాస్పిటల్లో 15 మెంబర్స్ చిన్నారులు ఇక్కడ చేరారు అని తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి లోపల పరిశీలించి వెళ్లారు. ఒక్క పేషెంట్, ఒక చిన్నారి ఎస్కే ఫాజా అని చిన్నారి కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే అఫీషియల్గా మాత్రం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ డాక్టర్స్ ఇవ్వట్లేదు. అట్లాగే ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్స్ కూడా అనౌన్స్ చేయట్లేదు. ఇక్కడ మనం ఒక్కసారి నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితి చూసినట్టయితే మొత్తం కంప్లీట్గా హాస్పిటల్లో పోలీసులు పహారా అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంబులెన్స్లలో ఇక్కడ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి ఎవరైతే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారో ఇప్పటికే 80 మందిగా తెలుస్తుంది. ఆ 80 మంది కాకుండా ఇప్పుడు ఉదయం నుంచి కూడా అనేక అంబులెన్స్లు ఇక్కడికి వచ్చి చిన్నారులను లోపలికి తీసుకెళ్లే విజువల్స్ మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. డాక్టర్స్ కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. అయితే కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్కే ఫాజా అనే చిన్నారి చనిపోయాడు. అతన్ని ఇక్కడ నుంచి తరలించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ డాక్టర్స్ మాత్రం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అయితే నీలోఫర్లో ఇట్లాంటి నాంపల్లి అర్బన్ సెంటర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ రావటము అనేది సమంజసం కాదు అని ఇక్కడున్న అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూ పైన స్పందించడానికి, ఈ ఇష్యూ పైన ఇప్పటికే ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది అనే దానిపైన విచారణ కూడా చేయడానికి ఇక్కడికి రాబోతున్నారు. దీనిపైన ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. ఈ ఎంక్వైరీ కమిటీ సాయంత్రానికల్లా ఏం జరిగింది అనే రిపోర్ట్ని కూడా ప్రజెంట్ చేస్తుంది అనేసి జోనల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. నీలోఫర్ హాస్పిటల్లో 15 మందిలో చాలా మంది, 15 మందిలో ఎక్కువ మంది విషమంగా ఉంది పరిస్థితి అనేసి కూడా మనకు లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇంతమంది ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడానికి ఆ టాబ్లెట్ ఏమిచ్చారు, పెయిన్ కిల్లర్ ఏమిచ్చారు అనే దానిపైన మాత్రం క్లారిటీ రావట్లేదు. నిజానికి ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ వీళ్ళకి చిన్నారులకు వేయటానికి ఇస్తారు. అయితే ఆ టాబ్లెట్ ఇలాంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చింది, అసలు అక్కడ ఇచ్చిన టాబ్లెట్ ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యంగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చిన్నారులకి ఇలాంటి పరిస్థితి అంటే మొత్తం ఆ చిన్నారి టాబ్లెట్ వేసిన 2-3 గంటల్లోనే బేవష్ అయిపోయి పడిపోవటము, మొత్తం ఫేస్ అంతా వాపు రావటము అనేది పేరెంట్స్ కూడా మనకు ఇందాకే మాట్లాడడం జరిగింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ ఏంటి, అసలు ఆ టాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, ఎట్లాంటి టాబ్లెట్ని ఈ చిన్నారులకు ఇవ్వటం జరిగింది అనే దానిపైన పూర్తి విచారణ సాయంత్రానికి తెలుస్తుంది అనేసి కూడా మనకు తెలుస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాధిక.